ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా? భగవంతుడా, అదే ప్రశ్న. మనం సంజనా సుకన్యతో ఏ విధంగా మాట్లాడినామో చెప్పకూడదు, మనం మసాజ్ ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు. మనం ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచు. ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. అసెంబ్లీని బహిష్కరించిన ఎమ్మెల్యేల మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి డొక్కగారు అంటున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? డొక్క గారు అంటుంటాడు, పాప ఆయన వదిలేసేయని అంటుంటాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడగా. గవర్నర్ కాకపోతే రాష్ట్రపతికి చేసుకోమనండి. తెలివి ఎక్కువైందిరా. రాష్ట్రపతి లేకపోతే ఈ మధ్యన ఎవరండి అక్కడ ట్రంప్, ఆయన చేసుకోమనండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం అభ్యంతరం లేదు. డొక్కా మాణిక్వరప్రసాద్ గారుగా ట్రంప్ కూడా చేసుకోమని ఏం అభ్యంతరం లేదు. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. సో ఇక అసెంబ్లీకి రానప్పుడు ఎందుకు పదవులు రాజీనామా చేయండి? నేనా పార్టీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేనా పార్టీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ప్రజల తరపున మాట్లాడడానికి ఎవరైనా సభలోకి వెళ్తారు కదా అనేది కాంగ్రెస్ పార్టీ చీఫ్ అంటున్నారు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, ఏ అనరే నోరు పడిపోయిందా? సో ఏమంటారు సార్ మీరు? రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకో. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎందుకు భయపడుతున్నాడు అసెంబ్లీకి రావడానికి? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. అంటే అసెంబ్లీకి వస్తే నిజంగా ధైర్యం ఉంటే రావాలి, ఎంత పిరికి సన్నాసులు సీమలు అలాగరా పుట్టారు. లేకపోతే నిజంగా ఇంట్లో కూర్చోవాలి, రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. అతనే అంటాము, చేసేస్తావా? కాదండి, అతను రాడు సరే కదా, మీద 10 మందిని కూడా రానివ్వట్లేదు. అతను రాడు, మిగతా 10 మంది కూడా రారు ఆటోమేటిక్ గా. నేనేమంటానంటే కొన్ని రోజులకి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం అవసరం అని చెప్పి రేపు ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. 175 కూడా మాకు ఎన్డీఏకి ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే నేనంటే ఎందుకులే అచ్చనా చెప్పారు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తా ఉన్నారు. సూమోటో కేసులు పెడతారంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట. ఆడికి అలాగే అవ్వలేరా? ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి, అధికారం నీ చేతిలో ఉంది కదా. పైన నువ్వే, కింద నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సూమోటో కేసులు పెడదాం. ఏంటిది ఏమనంటాడు ఆయన? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. మీరు ఐపీఎస్ ఆఫీసర్ను బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు. వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారు అని అంటున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంక యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా. పట్రా నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. సక్రమంగా పని చేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను మన అమ్మాయి ఏం టార్చర్. చేయండి, రెడీగా ఉన్నాం. ఎందుకు? మేము మీరు ఏదైతే రావట్లేదే ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా? ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నప్పుడు మేము ప్రజల పక్షాన నుంచుని. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. గొంతెత్తుతామండి, తప్పేముందండి ఇందులో? సూపర్ 6 హామీలు అన్నారు, పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు, అమ్మఒడి మేము గతంలో టైంకి జగనన్న డబ్బులు ఇచ్చేవాడు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.